న్యాయం చేయమని అడిగిన అమాయకులను ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ దారుణంగా చితకబాదాడు. మండల కేంద్రానికి చెందిన పెయింట్ షాప్ వ్యాపారి సాయి తన షాప్ ముందు ఒక వ్యక్తి తాగి న్యూసెన్స్ చేస్తున్నాడని 100కు ఫోన్ చేశాడు. న్యూసెన్స్ చేస్తున్న వ్యక్తిని వదిలిపెట్టి షాప్ యజమానిని పోలీస్ స్టేషన్ పిలిపించి దారుణంగా చితకబాదిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో తీవ్రమైన గాయాలయ్యాయి. న్యాయం చేయమని అడిగిన తనపై అన్యాయంగా ఎస్ఐ దాడి చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా సిపి సాయి చైతన్య ఈ విషయంపై తగిన విచారణ జరిపి ఎస్ఐపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్ఐ ఒక అమాయకుడిని దారుణంగా చితకబాదిన సంఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. తన షాప్ ముందు ఒక వెహికల్ పార్కింగ్ విషయంలో వెహికల్ తీయి అని అన్నందుకు అతన్ని ఎస్ఐ స్టేషన్ పిలిపించి చితకబాదాడు. అతని పరిస్థితి ఇప్పుడు దారుణంగా ఉంది. అసలు చెయ్యని తప్పుకు అతన్ని ఘోరంగా కొట్టాడని చెప్పి బాధితుడు ఆరోపిస్తున్న పరిస్థితి. బాధితుడు మనతో పాటుగా ఉన్నారు. అసలు ఏమైంది, నిన్ను ఎందుకు కొట్టాల్సి వచ్చింది ఇంతగానం? బైక్ పార్కింగ్ జరిగిన విషయంలో అతన్ని బైక్ తీసే మాదిరిగా అతను తాగి వచ్చేసి నా మీద దాడి చేసిండు. దాడి చేస్తే నేను 100 నంబర్కు డైల్ చేసిన. వాళ్ళిద్దరు కానిస్టేబుల్ వచ్చి నేను వచ్చిన తర్వాత వాళ్ళకు బ్రీత్ అనలైజర్స్ పెట్టమంటే వాళ్ళు పెట్టలేరు. దాని విషయంలో వాళ్ళకి చెప్పిన. వాళ్ళు చెప్తే నీవేంద్ర మాకు చెప్పేది అని చెప్పి ఇద్దరు కానిస్టేబుల్ నా మీద దుష్పాషలు ఆడారు. తర్వాత పోలీస్ స్టేషన్కు రమ్మన్నారు. సరేలే అని చెప్పేసి పోలీస్ స్టేషన్ కొడితే ఇందిరా నువ్వు మా పోలీస్ కానిస్టేబుల్ కూడా బాగా తిడుతున్నావు అని చెప్పేసి వాళ్ళు నన్ను బెదిరించారు. ఇదే తప్పునని చెప్పేసి నన్ను బెదిరిస్తే నేను సార్ నా తప్పు మీరు ఎలా డిసైడ్ చేస్తారని చెప్పేసి నేను అడిగినందుకు హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐ వాళ్ళ ఉన్న స్టాఫ్ 10 మంది కలిసి ఒక 400-500 దెబ్బలు కొట్టిర్రు. దాదాపుగా 200-300 లాఠీలు ఇరిగిపోయిండొచ్చు. నాకు సపోర్ట్ వచ్చిన మా తమ్ముడిని కూడా చితకబాదిండు. చెప్పరాని చోట. ఎందుకు వచ్చిన వ్యక్తి ఎవరు? అంత కొట్టాల్సిన అవసరం ఏముంది అసలు? వ్యక్తి ఎవరో తెలియదు సార్. అతన్ని నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చేసిన. బండి మొత్తానికి అతను నా మీద దాడి చేసిన. దానికి నేను కంప్లైంట్ చేయడానికి పోతే నా మీద రివర్స్ ఈ ఎస్ఐ దౌర్జన్యం చేసిండు. విపరీతం దెబ్బలు కొట్టిండు. చెప్పరాని బూతులు తిట్టిండు. అమ్మ నా బూతులు తిట్టిండు. అతని దౌర్జన్యం నేను బత్తన సత్తన అట్టున్నాయి. అంత దెబ్బలు ఉన్నాయి, గాయాలు ఉన్నాయి, అంత విపరీతంగా నొప్పులు ఉన్నాయి. నీతో మాట్లాడలేకపోతున్నా, కూలబడతానేమన్నట్టు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు 100 కూడా మీరే కాల్ చేస్తారా? నేనే కాల్ చేసిన సార్. 100 కాల్ చేసినందుకు నువ్వెందుకు 100 ఫోన్ చేస్తున్నావు? నీకు అంత బల్బు ఉన్నదా? అంత మస్తు ఉన్నదా? మేము వస్తాం కదా, నువ్వెందుకు 100 ఫోన్ చేస్తావని చెప్పి చితకబాదిరు సార్. కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడినా కానీ కనికరించలేరు, మానవత్వం చూపించలేరు సార్. విపరీతంగా కొట్టిరు. చెప్పరాని చోట ఉన్నాయి సార్. నేను నిలబడలేకపోతున్నా, కూలబడిపోతున్నా. చూడండి మీరే. నా వదిలిపెట్టేసిండు అతను? రాలేదు. మా తమ్ముడు తర్వాత విషయాన్ని తెలుసుకొని మా తమ్ముడు వస్తే, మా తమ్ముడు వచ్చిన తర్వాత మా తమ్ముడు మాట్లాడితే మా తమ్ముడిని కూడా మొబైల్ లాక్కొని దాడి చేయడానికి ప్రయత్నించారు. నా మొబైల్ అయితే మా తమ్ముడిది, నా మొబైల్ ముందే లాక్కున్నారు. మా ఇంకో తమ్ముడు వచ్చిన తర్వాత మా తమ్ముడు కూడా మొబైల్ లాక్కోవడానికి ప్రయత్నిస్తే మా తమ్ముడు వీడియో తీసిండు. ఆ వీడియో కూడా మా తమ్ముడి దగ్గర ఉన్నది. తర్వాత బయటకు వచ్చిన తర్వాత కూడా నువ్వు ఆయన జాబ్ చేస్తాడు, నువ్వు ఎట్లా జాబ్ చేస్తావు, రేపటి నుంచి ఎట్లా పోతావు అని చెప్పేసి కూడా బెదిరించిండు సార్. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే వెహికల్ మీ షాప్ ముందు పార్క్ చేశాడు అతని మీద ఏమైనా కేసు చేశారా? నేను 100 నంబర్ ఫోన్ చేసిన సార్. వాళ్ళు ఏం చేయలేరు, దాన్ని ఎటువంటి యాక్షన్ తీసుకోలేరు. అదే విషయమే అడుగుదాని పోతే వాళ్ళు దాడి చేశారు ఈ పోలీసు వాళ్ళు. వాళ్ళ దగ్గర ఏమి చేసుకున్నారో, వాళ్ళతో ఏమి కుమ్మక్కారో మాకు తెలియదు ఆ విషయం. కాకపోతే అతను ఎవరు కూడా నాకు తెలియదు. కొత్తగా చూసిన వ్యక్తిని మధ్యాహ్నం దాకా వచ్చి బండి పెడితే బండి సైడ్ దిగమన్నదాకా దాడి చేసిండు. నీదవరా జాగా ఇదంతా రోడ్డు మీద ఇదంతా ఎవరు అని చెప్పేసి అతను అంటే అన్న ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి ఆయన నా మీద దాడి చేసిండు. దాడి చేసినందుకు 100 నంబర్ నేను ఫోన్ చేసిన. అదే జరిగింది సార్. ఎట్లా ఉంటది ఎస్ఐ ప్రవర్తన? ఎప్పుడు అంతే ఉంటదా అసలు? ఎప్పుడు చూడలేదు సార్. ఇదే ఫస్ట్ టైం చూసినప్పుడు అతని గంభీరంగా ఉన్నాడు. గంభీరంగా విపరీతమైన బూతులు మాట్లాడడం కానీ, అహంకారము, ఈ యూనిఫామ్ అహంకారము బాగా అనిపిస్తుంది సార్. యూనిఫామ్ అహంకారం, నేను పోలీసుని నువ్వేం చేయగలుగుతావురా నువ్వు అనే అహంకారం విపరీతంగా కానొస్తుంది సార్. అది ఇది ఇందల్వా ఎస్ఐ అయితే అసలు అమాయకుడు తనకు న్యాయం చేయండి అని చెప్పి 100కు కాల్ చేసినందుకు ఇతని పైనే దాడి చేసి అమానుషంగా దాడి చేసిన పరిస్థితి అయితే ఉంది. న్యాయం చేయాల్సిన పోలీసులు ఇది దౌర్జన్యంగా కొట్టడం అసలు ఎంతవరకు సబబని ఇందల్వా గ్రామస్తులు అయితే అంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ తనకు అన్యాయంగా నన్ను కొట్టిన ఎస్ఐ పైన కఠిన చర్యలు తీసుకోవాల్సిన, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. ఇప్పుడు తనను హాస్పిటల్ కూడా జాయిన్ చేస్తున్న పరిస్థితి ఉంది. తనకు దెబ్బలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తనకు న్యాయం చేయాలని చెప్పి బాధితులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ తో రాజు, మహా న్యూస్, నిజామాబాద్ నుండి.